పేట్రియాట్ మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫహద్ ఫాజిల్ ఇట్లాంటి భారీ స్టార్ క్యాస్ట్తో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే పెరిస్కోప్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇండియన్ గవర్నమెంట్ అయితే తయారు చేస్తుంది దేశ భద్రత కోసం. దాని తర్వాత ఒక మంత్రి అవినీతి వల్ల ఏంటంటే దాన్ని ఒక కంపెనీకి అయితే అందజేస్తారనమాట. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ పిల్లలకి ఇచ్చే ల్యాప్టాప్స్లో అయితే ఇన్స్టాల్ చేసి వాళ్ళని సీక్రెట్గా మానిటర్ చేస్తే దేశం యొక్క పరిస్థితి ఎలా తయారవుతుంది, దీన్ని అడ్డుకోవడానికి అయితే మమ్ముట్టి గారు అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఆయన అయితే ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూకేకి వెళ్ళిపోయి ఒక యూట్యూబర్ లాగా మారుతారు అండ్ దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో ఏంటంటే ఆయనకి మోహన్ లాల్ గారు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక మిలిటరీ కల్నల్. ఆయన ఎంట్రీ అయితే సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక స్పై థ్రిల్లర్ లాగా అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట మూవీ. బట్ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా అయితే జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతమందికి అయితే బోర్ కొట్టచ్చు. దీంట్లో ఎటువంటి సాంగ్స్ అనేవి ఉండవు, కానీ మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ గారి యాక్టింగ్ అయితే ఒక లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ 55 సినిమాలు అయితే కలిసి చేశారు అండ్ ఇది 18 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగిందనమాట. ప్యూర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. అదే కాక ఎవరికైతే స్పై థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళైతే ఈ సినిమాని తప్పకుండా చూడాలన్నమాట. సో నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. మీరు కూడా ఈ సినిమాని చూసేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.